మనం ఇందాక లోపల ఫిజికల్ అయినా ఫిజికల్ ఏంటి అంటే ఇలా వస్తువులకు వేయడం అని మనం వీడియో చూసాం కదండి. మరి ఇలాగే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బొమ్మ మనం తీస్తే స్టడీ వెళ్ళిపోతున్నానండి. ఇది వచ్చేసి ఆటోమేటిక్గా వస్తున్నాయి. మీరు ఎవరు బయట రోబోట్స్ చూస్తారండి. ఈ రోబోట్స్ ఏంటి అంటే పరిగెడుతున్నాయి, వంట చేస్తున్నాయి, రెసిడెన్స్ రోబోట్ చేస్తున్నాయి. బట్ ఇదేంటి అంటే ఓన్లీ ఇలాగే స్టడీ రెడ్ లైన్లో వెళ్తున్నాయి. నాకు ఇచ్చిన కమెంట్ ఏంటి అంటే నువ్వు రెడ్ లైన్లో ముందుకు వెళ్ళాలి, అందుకే అది రెడ్ లైన్లో ఉంటుంది. దెన్ అది అటానమస్ కార్ అండి. అది స్ట్రైట్ వెళ్ళేసి దాని గుర్తు స్ట్రైట్ వెళ్ళిపోతుంది. బట్ అది ఎందుకు రొటేట్ అవుతుంది అంటే దానికి ఇచ్చిన కమాండ్ ఏంటి అంటే ఆ ఎల్లో కలర్ని ఫాలో అవుతూ ముందుకు వెళ్ళాలి, నువ్వు ఆ సింబల్స్ ఫాలో అవ్వాలి, వాటి ఫాలో అవుతుంది. దెన్ దాని కమాండ్ మార్చాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అవి జీబ్రా క్రాసింగ్ అవుతుంది. ఇక మా ఇది రోడ్ దాటడానికి లైసెన్స్ అది వెహికల్ కొంచెం స్లో అవుతుంది చూడొచ్చు. నా కమాండ్ మార్చాలనుకోండి, మీకు తెలిసిన మాట అయిపోతే అయిపోతుంది మొత్తం. ఇది ఒక స్పైడర్ అండి. ఇక్కడ దీనికి కమాండ్ ఇచ్చానండి. ఈ కమాండ్ ఎందుకంటే ఇది వచ్చేది స్కాన్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. ఈ కమాండ్ లేదనుకోండి ఇది స్ట్రైట్ వెళ్ళి వచ్చేస్తుంది. సో మళ్ళీ వెనక్కి వెళ్తూ అక్కడ ఒక కమాండ్ ఉందండి. దానికి కార్లో వస్తే అడ్డంగా ఉంది కాబట్టి ఆ క్యూఆర్ స్కాన్ చేసి అది మళ్ళీ ఎక్స్పాండ్ అయ్యి దాన్ని ప్రాసెస్ జరుగుతుంది. దాని కమాండ్ మార్చాలనుకోండి అది సైడ్ నుంచి వస్తుంది. సో ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయి. మనం వాటి కోడింగ్ ఇవ్వాలి, దాన్ని మనం కంట్రోల్ చేయాలి. సో ఆ స్థితిలో కాబట్టి బట్ ఇవాళ మనకి లోపల మీకు రీసెర్చ్ డెవలప్మెంట్ అని చెప్పానండి. అది ఉన్నప్పుడు మాత్రమే మనకి మళ్ళీ పాత్రలు అవుతాయండి. ఇవాళ మిస్ అవుతుంది కాబట్టి మన రోజు కాలేజీకి వెళ్తున్నామా వెళ్ళేసి ఆ పాత్రలు చేసుకుని తెచ్చుకోవడానికి పెట్టుకుంటున్నాం. ఇవాళ రీసెర్చ్ ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు ప్రాపర్ నేర్చుకుని అడ్వాన్స్ ఉంటుంది. ఇవాళ స్టూడెంట్స్ కూడా అడ్వాన్స్ నేర్చుకుంటూ ఇలాంటి ప్రాపర్గా వర్క్ చేస్తుంది చేస్తున్నారండి. సో ఇవాళ వీళ్ళు అడ్వాన్స్ నేర్చుకుని దీని మీద డేటెడ్ చేస్తూ ప్రొడక్ట్ పడుతుంది చేస్తున్నారు. అందుకే వీళ్ళు ఇలా డెవలప్ అవుతున్నారు. ఇవన్నీ బొమ్మలే అండి. ఇవన్నీ మేము బీచ్ చేస్తే కూర్చొని అంటే అది రివర్స్ చేసండి. సో మనకి కావాల్సిన థింగ్స్ ఏంటి అంటే వీటికి మనం ఇంటెలిజెన్స్ ఇవ్వాలండి. అంటే వీటికి ఇంటెలిజెన్స్ ఇవ్వాలి, మనం కంట్రోల్ చేయాలి. అంటే వస్తువు కోడింగ్ ఇవ్వాలి, దాన్ని మనం కంట్రోల్ చేయాలి. సో ఈ స్కూల్ మనం ప్రాపర్గా వర్క్ చేస్తున్నాం. ఇవాళ మనం చూసిన వాళ్ళు అడ్వాన్స్ నేర్చుకుని ప్రాపర్గా వీటి మీద వర్క్ చేస్తుంది కాబట్టి మా పరిచయాలు అలా డెవలప్ అవుతుంది. సో క్లియర్ అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సో దేని మా టీం మీద ఇంటరాక్ట్ అవుతారండి. అక్కడ సెలెక్ట్ చేసి దాన్ని బట్టి ప్రాపర్గా నేను చెప్తాను. ఓకే ఫైన్.